నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోల్ బెల్ట్ ప్రాంతంలో జరుగుతున్న సింగరేణి గుర్తింపు ఎన్నికల సంఘం పోలింగ్కు ఓటర్లు పోటెత్తుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని 9 పోలింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం సమయానికి 45% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భూపాలపల్లి జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇదైతే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 9 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 9 పోలింగ్ స్టేషన్లు కూడా ఓటింగ్ శాతం ఇప్పటి వరకు 45% వరకు వచ్చిందనగా మనకు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ప్రధాన పార్టీలు 3 పార్టీలు ఇక్కడ బరిలో ఉన్నాయి. ఈ యొక్క బిఎంఎస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కూడా ఇక్కడ ఎన్నికల్లో పాల్గొంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐఎన్టీసీ పార్టీ పోటీలో బాగా మెరుగు చూపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గట్టి పోటీని పాల్గొంటున్నది. అలాగే ఏఐటీసీ అంటే సిపిఎం యొక్క పార్టీ అది కూడా ముందుగా ఉంది. అంటే పోటీలో 3 ప్రధాన పార్టీలు ఇక్కడ పాల్గొంటున్నాయి. ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐఎన్టీసీ ముందుగా ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు విశ్వసి అనే సమాచారంగా తెలుస్తూ ఉన్నది. మనం ఇక్కడ భూపాలపల్లికి చెందినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు ఏఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. ఏదైతే భూపాలపల్లిలో ఈ యొక్క ఎన్నికలు ఉత్కంఠంగా మారిపోయింది. ఎలాగైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ అంటే కార్మిక సంఘంలో గుర్తింపు సంఘంగా గెలుపొందాలనే ఉద్దేశంతో బాగా ఇక్కడ పనిచేస్తూ ఉంది. మొత్తం మీద ఏ పార్టీ ఇక్కడ గుర్తింపు సంఘంగా ఎన్నుకోబడుతుంది, కార్మికులకు ఏ సంఘం ఇక్కడ న్యాయం చేయబోతుంది, కార్మిక హక్కులను ఏ యొక్క సంఘం ఇక్కడ నిలబెట్టబోతుందని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.